బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకొని నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. ఆ యాప్స్ వాడటంలో జరిగే అనార్థాల గురించి అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు కుకట్పల్లిలో బెట్టింగ్ యాప్స్ పేరుతో కొందరు ఓ వ్యాపారిని బెదిరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బెట్టింగ్ యాప్స్ వాడి యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. యాప్ వాడి ఆర్థిక ఇబ్బందుల్లో కోరుకుని పోతున్నారు. చేసిన అప్పు తీర్చలేక తనువు చాలిస్తున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ బెట్టింగ్ యాప్స్ నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వెబ్సైట్లపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. బెట్టింగ్ యాప్స్ ను అస్త్రంగా మలుచుకొని ఓ దొరికిపోయారు. కూకట్పల్లిలో ఓ అపార్ట్మెంట్ లోకి చొరబడి తాము ఎస్ఓటీ పోలీసులమని బిల్డప్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారని 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని నరసింహారాజు సహా 5 వ్యక్తులు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించామని స్పష్టం చేశారు. 5 నిందితులు కాగా నరసింహారాజు, రవీంద్రబాబు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బెట్టింగ్ యాప్ ఆపరేషన్లలో పాల్గొన్నారని పోలీసులు స్పష్టం చేశారు. అతనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ యాప్ లో డబ్బులు నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనను క్షమించమని వీడియోలో తల్లిదండ్రులను కోరాడు. హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేసే యువకుడు బెట్టింగ్ యాప్స్ కు బానిసై బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరానికి చెందిన కొరవీణ సాయి తేజ్ బెట్టింగ్ యాప్ కు బానిసయ్యాడు. యాప్ లో గేమ్స్ ఆడి ఆర్థికంగా నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు.